ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయంలో నుండియే వచ్చును. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఏలి అనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోడు. మనుషుడు చేయి ప్రతి పాపం దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవయవమునగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మతస్థులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించగలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులొకటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉన్నటియే దేవుని చిత్తము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులొకటిగా దేవుడు మనల్ని పిలిచింది కానీ అపవిత్రులుగా ఉన్నట్టుగా పిలవలేదు. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారు ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మా శరీర క్రియలను చంపి ప్రభు ఆత్మచేత మిమ్మల్ని మహిమపరిచి గణపరిచే వరంగా నిన్ను గణపరిచే వరంగా శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపను బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.